నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా స్టూడెంటు పాత స్కూల్ నుంచి కొత్త స్కూల్కి జాయిన్ అవ్వడానికి నా టీసీ నాకు ఇవ్వండి అంటే సదరు పాత స్కూల్ వాళ్ళు ఫీజు కట్టాలి, ఫీజు కడితే కానీ మీకు టీసీ ఇవ్వము అని ఇట్లా బలవంతం చేసి టీసీ ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇదే విషయాన్ని గౌరవ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సూరపల్లి నంద గారు నిన్న తీర్పిచ్చారు. కేసు వివరాలు ఏంటంటే, ఒక పేరెంటు టీసీ ఇవ్వండి, మీ స్కూల్ నుంచి వేరే స్కూల్కి మా పిల్లాడిని ట్రాన్స్ఫర్ చేసుకుని జాయిన్ చేస్తాము అంటే డబ్బులు కట్టాలి, బాకీ ఉన్నారు, ఫీజు కడితే కానీ మీకు టీసీ ఇవ్వము అని చెప్పేసి టీసీ రిఫ్యూజ్ చేసింది సదరు స్కూలు. అది ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో సదరు పేరెంట్లు ఛాలెంజ్ చేశారు. ఇట్లా ఫీజు కడితే కానీ టీసీ ఇవ్వమంటున్నారు, ఇది చాలా అన్యాయము, ఏదైనా బాకీలు ఉంటే లీగల్ నోటీస్ ఇవ్వమనండి, లేకపోతే ఏదైనా ఇంకేదైనా చేయమనండి, కానీ ఈ ఫీజుకిను టీసీ ఇవ్వడానికి ముడిపడితే ఎలాగంటే ఇరుపక్షాల వాదనలు విన్న గౌరవ హైకోర్టు ఆదేశించింది ఏంటంటే, ముందు టీసీ ఇచ్చేసేయండి, మీకు నిజంగానే ఆ స్కూల్ పేరెంటు బాకీ ఉంటే సివిల్ సూట్ రికవరీ వేసుకోవాలి, రికవరీ సూట్ ఫైల్ చేయండి సివిల్ కోర్టులో, అంతేగాని ఇట్లా ఈ బాకీ ఉన్నారు ఆ ఫీజు కడితే కానీ మీకు టీసీ ఇవ్వము అని అనడానికి నిరాకరించడానికి వీలు లేదు, ఇమ్మీడియట్గా మీరు ఆ టీసీ ఇచ్చేయండి అని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనకి తెలిసేది ఏంటి, ఎవరైనా స్కూల్లో ఫీజు డ్యూ ఉంది, అది కట్టేదాకా మీకు టీసీ ఇవ్వము అని అనడానికి వీలు లేదు, ముందు అడగంగానే టీసీ ఇచ్చేయాలి. వాళ్ళు ఏదైనా బాకీ పడితే సివిల్ సూట్ రికవరీ సివిల్ కోర్టులో ఫైల్ చేయాలి, కానీ ఈ ఫీజుకిను ఈ టీసీ ఇవ్వడానికి ముడిపెట్టడానికి వీలు లేదు అని ఈ తీర్పు చెప్తోంది.